మేము వస్తున్నాం. భార్గవ్ పోనదేలే, నేనొచ్చింది 2 పనుల మీద. ఒకటి పెళ్లి, 2 చావు. చచ్చిపోతే పెళ్ళి ఎలా చేసుకుంటావు? మా తమ్ముడు వచ్చింది భార్గవి కోసం. కుదరదు. నీ లైన్ క్లియర్ కదా, వాడు పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. భార్గవి రాజానే పెళ్లి చేసుకుంటాడు. అది క్యాన్సిల్ అయింది కదా బెదరు. వన్స్ మధు నాకు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని కలుపుతాను. ఇప్పుడే వార్ డిక్లేర్ చేస్తున్నా. నీకు నాకు మధ్యనే ఫైట్. ఏదన్నా ఉంటే మనిద్దరం చూసుకుందాం అంతే తప్ప మధ్యలో అమాయకుడైన మా అన్నయ్యని లాగొద్దు. అన్నయ్య వెళ్దాం. అరే ఇంకో విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఎంత ఆకలేసినా నక్క న్యూడిల్స్ తిందు, పులి పులిహార తిందు, సింహం శనక్కాయలు తిందు. బట్ నేనన్నీ కలుపుకొని తింటాను. భార్గవ్ డాక్టర్ భార్గవ్, ఒక్క ఫోన్ కాల్ చాలు నీ జీవితాన్నే మార్చేస్తుంది. హలో హలో డాక్టర్, గుడ్ న్యూసా? ఒక్క నిమిషం పక్కకొస్తాను. ఇక్కడ ఎవరు లేరు డాక్టర్, ఇప్పుడు చెప్పండి. ఏంటి, అత్తగారు ప్రెగ్నెంటా? ఎవరికి చెప్పొద్దన్నారా? వాట్ ఏ న్యూస్ డాక్టర్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ న్యూస్ కోసమే రోజు మావగారు టెన్షన్ పడుతున్నారు. ఇది ఓకే అయిందని మావగారికి తెలిస్తే ఆయన ఫుల్ హ్యాపీ. ఈ ఒక్క న్యూస్ చాలు డాక్టర్, నేను ఇంటి అల్లుండి అయిపోతాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు స్నానం చేసి సెంట్ పూసుకుని రెడీ అయి మావకి చెప్తే. నువ్వేంట్రా చెప్పేది, నేనే చెబుతా. అన్నయ్య వదిన అందరు రండి. ఏమైంది? మళ్ళీ ఏమైందిరా? ఎవరికైనా దెబ్బ తగిలిందా? ఇది మామూలు దెబ్బ కాదు, అబ్బని తీయని దెబ్బ. నీ అబ్బా మ్యాటర్ చెప్పు. ఇక్కడ ఏమైంది బాబు? మీరు దొంగ. ఏంటి? మీరు పెద్ద దొంగ. ఏమైందయ్యా? చేసిన చిలిపి పనులు చేసి ఏమి తెలియనట్టు చిలిపి దొంగ. ఏం చేశారు? అవా అత్తయ్య, డాక్టర్ల దగ్గర, పోలీసుల దగ్గర, లాయర్ల దగ్గర నిజాలు దాచిపెట్టు. ఏం నిజం? రే త్వరగా చెప్పరా, సంపుతున్నావు. మీరు చెప్తారా నేను చెప్పేయమంటారా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. నెంబర్ 1 ఝాన్సీ, నెంబర్ 2 బారు, నెంబర్ 3 మధు, నెంబర్ 4 మా బుల్లి మావయ్య. ఏంటయ్యా? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టే పుణ్యవతి అయిన మా అత్తయ్య గారు ప్రస్తుతం గర్భవతి. పిచ్చా? అన్నయ్య హలో, ఏంటి సీక్రెటా? అయితే ఒక్క నిమిషం పక్కకొస్తాను. వద్దన్నా, నాకు ఇప్పుడే పగిలిపోయింది. నువ్వు వెళ్ళావనుకో చినిగిపోద్ది. అన్నయ్య ఈసారి నువ్వు ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వు, నేను ఫాలో అయిపోతా. రేపు నా బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. అంటే నాకు డ్రెస్ కొని ఓవర్ యాక్టింగ్ వద్దు. అలా అని ఇంట్లో నేను కలర్ ఇస్తాను. ఓహో, రేపు నువ్వు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. నేనా? అందరినీ హోటల్ కి తీసుకెళ్ళాలి. ఆ, మంచి పార్టీ ఇవ్వాలి. ఆ, వినయంగా నడుచుకోవాలి. ఓకే అన్నయ్య. మన బ్రదర్ సెంటిమెంట్ తో మావయ్య ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. ఆ, లాస్ట్ బిల్లు నేను కడతాను ఓవర్ బిల్డప్ ఇచ్చేయాలి. అర్థమైందా? అర్థమైందన్నయ్య. ఆ. కాకపోతే ప్లాన్ లో చిన్న బెటర్మెంట్. ఏంటది? నేను ఈ ఇంట్లోకు అతడు సినిమాలో మహేష్ బాబులో ఎంటర్ అయిపోయి అక్కడ బ్రహ్మానందం గాడిలాగా ఇక్కడ వెంకటగాడు ఎంటర్ అయిపోయాడు. ఓహో, వెంకటగాడికి నా స్ట్రెంగ్త్ ఏంటో, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కు నా పవర్ ఏంటో తెలియాలంటే కట 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 పిల్లలు విరగాల్సిందే. రిస్క్ ఏమోరా. ఐ లైక్ రిస్క్ అన్నయ్య. ప్రొసీడ్ అన్న ఇక్కడే మనం అరేంజ్ చేసిన 3 కుర్రాలు మధుని టీచ్ చేస్తా. నేను ఈ పిల్లలను గుద్దగానే వాళ్ళు పారిపోతారు. ఇది డమ్మీ. ఇది డమ్మీ, ఇది మమ్మీ. రెడీ అవుతూనే ఉంది. అల్లుడు, అమ్మాయిది? అది ఎప్పుడు లేటే, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏమే అయిందా లేదా? సారీ అండి, లేట్ అయింది. ఏమ్మా
మీరు భలే గ్రేట్ అండి. సేమ్ అత్తడు సినిమాలో సీన్ లాగుంది. అక్కడేమో పిల్లర్ విరిగింది, కానీ ఇక్కడ ఇంకేదో విరిగిన వాసన వస్తుంది. నొప్పిగా ఉందన్నయ్య. ఉండదా మరి పోతా. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు పార్టీలో ఖర్చు మొత్తం నాది. రేయ్ చిన్నప్పటి నుంచి ఖర్చు పెడతావురా, ఈ ఒక్కసారి నేను ఖర్చు పెడతాను రా. నో నో నో. మామయ్య వీడికి ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా మారలేదు. సార్ ఆర్డర్. మీ హోటల్లో ఏమి ఉన్నాయో అన్ని ఏది వదలకుండా తెచ్చి. మామయ్య ఆ, మా తమ్ముడికి ఫ్యామిలీ అంటే ఎఫెక్షన్ ఎక్కువ. వీడు చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? అన్నయ్య ఆ పుల్లేసుకునే మ్యాటర్ మాత్రం చెప్పొద్దు. పుల్లైస్ ఏంటి? పుల్లైస్ అంటే అప్పుడు నేను 5th క్లాస్ అనుకుంటాను. అవునవును. పుల్లైస్ తినాలని తమ్ముడు, డబ్బులు లేవన్నాను అంతే. రాత్రి బండే కొట్టేశాడు. ఊరుకో అన్నయ్య, అన్ని చెప్పేస్తాను. నిజమే కదరా? ఆ పీస్ మిఠాయి ఇప్పుడు నేను పెడతాను రా నీకు పుల్లైస్. నా మీద ఒట్టే. ప్లీజ్. అదేరా పీస్ మీట సంగతి కూడా చెప్పేస్తాను. ఫ్యాక్టరీ కొనేసాడు. ఏం బ్రదరు, మా బ్రదర్ సెంటిమెంట్ చూస్తే నీకేమనిపిస్తుంది? షూట్ బ్రదర్, క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కానీ డాగ్ బిస్కెట్ లో డాగ్ ఉంటుందా? సార్ బిల్. బిల్ ఇక్కడ. ఎంత బ్రదర్? తేరా! హలో, ఆడవాళ్ళ వయసు ఎంత అని అడగకూడదు. ఈ బార్గో పార్టీ ఇస్తే బిల్ ఎంత అని అడగకూడదు. చూశాడు మావా, మా తమ్ముడు గోల్డ్. అన్నయ్య ఓసారి టాయిలెట్ లోకి వస్తావా? ఎందుకురా ఇప్పుడే తిన్నావు, అప్పుడే టాలెంట్ ఏంటి? అర్జెంట్. ఒక్క నిమిషం మావా. ఫాస్ట్ ఏంట్రా నా పర్సులో డబ్బులు ఎవరో కొట్టేశారన్నయ్య. అన్ని ఇలాంటి పనులు చేస్తావు. నువ్వు ఎదవని తెలిసే నేను తీసుకొచ్చాను. అన్నయ్య ఆ. నీ దగ్గర కంటే నా దగ్గరే సేఫ్టీగా ఉంటుందని నీ పర్సులో డబ్బులు కూడా నా పర్సులో పెట్టా అన్నయ్య. పరువు తీసావు కదరా. ఏమైంది బ్రదర్స్? అది ఏం లేదు, మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. మరి అంబానీ బ్రదర్స్ లాగా తెగ బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు కట్టలేదు అనుకో చాలా చండాలంగా ఉంటుంది. నా దగ్గర కూడా డబ్బులు లేవు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి బెదరు. ప్లీజ్ ప్లీజ్ బ్రదర్. అయితే ఒక ఐడియా ఇస్తాను, పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. పెద్ద హోటల్స్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డబ్బులు ఎంత పెట్టామా అని కౌంటర్ దగ్గరికి వెళ్ళే వరకు చూసుకోరు. మనిద్దరం అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. మీవాడు పర్స్ లోంచి డబ్బులు తీసి ఫోల్డర్ లో పెడతాడు. బేరర్ కౌంటర్ కి వెళ్లే లోపు మీవాడు వచ్చి కార్ ఎక్కేస్తాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐ లవ్ యు బ్రదర్. పంచుడు. సార్ బిల్ ఇవ్వలే సార్. హలో, నేను ఇస్తామా? మీరు పదండి, మీరు వెళ్ళిపోండి. పేరేమ్మా? శివ. ఏం పేరు? సారీ సారీ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మయ్య. అరే, ఆగు సింహం అన్నయ్య, మీ బ్రదర్ ని కూడా రాని, అందరం కలిసి వెళ్దాం. ఆడు వచ్చేస్తాడులే బాయ్ బాబు. ఇదిగో, మాటలోనే వచ్చే. సారీ భార్గవ్, పదండి పదండి పదండి, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. పార్టీ బిల్ కట్టేసావు, మరి పార్కింగ్ బిల్ కూడా. ఇది రెండు కలిపి కట్టేసి ఎక్కా. వచ్చేస్తాడు బాబోయ్. బాబోయ్. సార్ ఆగండి సార్. ఇప్పించారు బిల్లు కూడా వెళ్ళిపోతున్నాను సార్. అర్రెర్రెర్రెర్రె. ఇందు గురించి ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావు. నీ దగ్గర డబ్బులు లేవని చెప్పుంటే నేను కట్టేవాడిని కదా బ్రదర్. భలే టూ మచ్ నువ్వు అసలు. ఇదిగో. అది బిల్లు. అమ్మా అయ్యో, అమ్మా ఏమైంది బాబు? ఏమైంది? వచ్చి రేటు ఫోన్ చెయ్యి. అల్లుడు హలో హలో, ఏమైందండి? కార్ లాంచ్ పడిపోయింది. మీ బామ్మకి ఏం కాదండి, మీరు టెన్షన్ పడకండి. పోయారండి. తను కాన్షియస్ లో లేరండి. ఇంటి ట్రాఫిక్ లో ఉన్నారా? లేదండి కొంచెం అర్జెంట్ గా రావాలి. తనకి చాలా సీరియస్ గా ఉందండి. లేదండి ప్లీజ్ కొంచెం హలో డాక్టర్, అదంతా కాదు, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆవిడ స్ప్రో కోల్పోయింది. స్ప్రోలోకి రావాలంటే ఏం చేయాలో చెప్తారా ప్లీజ్? ఓకే డాక్టర్. బ్రదర్ నువ్వు వెళ్ళి కార్ వెనక్కి తీసుకురా. తప్పు బ్రదర్, తొందరగా బాగా టోపించే. స్టార్ట్ చేయి. మళ్ళీ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. జాగ్రత్తలేమ్మా. థ్యాంక్స్ బాబు. పర్లేదు అంకల్. ఓ బ్యాడ్ లక్ అన్నయ్య. ఇవాళ నీ బర్త్డే కదా, బామ్మ చచ్చిపోయి ఉంటే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళింది. ఏంటా పిచ్చివాగుడు? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు. ఎలా రామా రామని. పదమ్మా వెళ్దాం. ఆ. థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ అండి. మా బామ్మని కాపాడారు.
యు ఆర్ జస్ట్ యూనిక్. యూనిక్ 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 సాటిలేని వెంకట్, అసమానమైన వెంకట్, అసాధారణమైన వెంకట్, ఒరే వెంకట్, యూనిక్ వెంకట్. ఏ ఆ కన్నీళ్ళేంటే సెంటిమెంటా? అది మన ఇద్దరికి సూట్ కాదులే. దా కూర్చో. హే, ఇదేం పెద్ద దెబ్బ కాదే. నిన్న ఆ టైంలో నీకేం జరిగిందో నాకు తెలీదు, కానీ నీకేమైపోతుందా అని మధు పడ్డ టెన్షన్ చూశాను. తన కళ్ళలోంచి నీళ్లు చూశాను. ఏదో చేయాలనిపించింది, చేసేశాను. చెప్తే టూ మచ్ అనుకుంటావు, కానీ మధు లేకపోతే నేను చచ్చిపోతానే. ఏ నాగమణి, ఈ వి ఫర్ వెంకట్, ఎం ఫర్ మధు కోసం పీ ఫర్ ప్రాణాలు ఇస్తాడు. నా మీదొట్టు. ఎందుకమ్మా ఏడుస్తావు? పడుకో. ఏమైందమ్మా? ఏమమ్మా, నువ్వు ఎత్తుకో, నేను పాలు తీసుకొస్తా. ఊరుకోమ్మా, మనం కార్టూన్ చూద్దాం. కార్టూన్ ఛానల్ చూస్తావా ఏంటమ్మా? ఊరుకోమన్నా? ఆ, చూడు. ఊరుకోమ్మా. ఏమైంది బ్రదర్? రోజు ఉండేది బెదరు, అది పడుకోదు, మమ్మల్ని పడుకోనివ్వదు. ఏమండి, చిన్న పిల్లల్ని పడుకోబెట్టడం ఒక ఆర్ట్ అండి. ఈ రోజుల్లో పిల్లలు బాగా ముదిరిపోయారు. కథలు చెప్పి చందమామని చూపిస్తే నిద్రపోరు. వాళ్ళకు అర్థమైనట్టుగా ఒక పాట పాడాలి. రానా, నా పాలు తాగు. సింహమన్న, కొంచెం ఆ కర్టన్స్ క్లోజ్. యా. పడుకో పడుకో పడుకో, నైట్ అంతా నిద్రపో, పొద్దున్నే లేచిపో. పక్క నువ్వు తడిపిన పాల కోసం ఏడ్చిన పిసికేస్తా, అమ్మ కోసం ఏడ్చిన బొమ్మలంటూ నసిగిన నలిపేస్తా. చెప్పిన మాట విన్నావంటే చాక్లెట్ కొని పెడతా, అల్లరి గిల్లరి చేసావంటే ముక్కే కోసేస్తా. పడుకో. ఇదండి పిల్లల్ని పడుకోబెట్టే పద్ధతి. ఇంకా లేవదు. లేవదా? అంటే రేపు పొద్దున వరకు లేవదు. సరే పదండి. మధు, వర్షం వస్తుంది, పైన పట్టునే తీసుకురామ్మా. అలాగేమ్మా. మీరేంటండి వర్షంలో? అదేనండి, ఇందాక పాట పాడాను కదా. మీరు ఎలా ఉందో చెప్పలేదు. కొత్తగా ఉంది. ఎప్పుడో పురాణాల్లో విన్నానండి, పాటతో వర్షం కురిపించండి. ఈ రోజేంటో నేను పాడానా, వర్షం కురిసింది. సరే సరే, పదండి.